ఇక శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో భక్తులు క్యూ కట్టారు. ముఖద్వారం నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్లియర్ చేసేందుకు పోలీసులు నానా పాట్లు పడుతున్నారు. శ్రీశైలం క్షేత్రానికి రావడానికి పోవడానికి సింగిల్ రోడ్డు కావడంతో వీకెండ్స్ లో ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుస సెలవులు వస్తే మల్లన్న భక్తులకు మరిన్ని ఇక్కట్లు తప్పడం లేదు. ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకోవాల్సి వస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రస్తుతం శ్రీశైలం రోడ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా శ్రీరామ్? ప్రసన్న, మనం ఈ రోజు చూసుకున్నట్లయితే శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో ఈ రోజు దాదాపుగా నిన్న ఈ రోజు రేపు కూడా ఈ సెలవు దినాలు కావడంతో వరుసగా భారీ ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. దాదాపుగా 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సంబంధించి ఆ క్షేత్రానికి భక్తులు వస్తున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అని చెప్తా ఉన్నారు. అధికారులు కూడా వాటికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే రేపు ఇంకా సోమవారం కావడంతో రేపు ఇంకా భక్తులు రష్ ఎక్కువ ఉండడంతో ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆలయ సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.